నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందించిన సీఎం చంద్రబాబు నాయుడు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్ సెట్ తో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. కావలిలోని మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలని వ్యాఖ్య. ఏ నాయకుడికి లేని సంక్షోభాలు ఎదుర్కొని ప్రతి సవాల్ని అవకాశంగా మార్చుకున్నందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం, ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ద సీక్రెట్ పుస్తకాన్ని చదివామని చెప్పేవాడినని, ఇకపై శ్రావణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు పొంగనూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు. రొటీన్ గా జరిగే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు, ప్రసంగాలకు భిన్నంగా దీన్ని నిర్వహించారు. పుస్తక ఆవిష్కరణ ముగిశాక రచయిత సరణి చంద్రబాబు నాయుడు చిరంజీవితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకం రచయిత సరణిపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే రాజకీయ నాయకుడిని కావాలనుకున్నానని, వైస్ ఛాన్సలర్ ని పిలిచి లెక్చరర్ పోస్టు ఇస్తానన్నారు. కానీ వద్దని, ఎమ్మెల్యేగా ఎన్నికల పోటీ చేస్తానని చెప్పానని తెలిపారు. మంత్రి కావాలని సీఎం చెన్నారెడ్డిని అడిగితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవా అన్నట్లు చూశారని, తనకు మెరిట్ ఉంటేనే ఇవ్వండి చెప్పి వచ్చేసినట్లుగా వివరించారు. అలా 2 ఏళ్లలో మంత్రినయ్యానని తెలిపారు. మనం ఒక్క అడుగు వేస్తే మరో అడుగు కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతాం. నేను అనుకున్నాను, ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్న. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్న. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మంది 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారికి చెప్తే ఎన్టీ రామారావు గారు కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. జీవితం ఏమవుతుంది అనే అభద్రతా భావంతో ఉండే కంటే నేను సాధించగలను అనే మైండ్ సెట్ తో ముందుకు వెళ్లాలని, నేను అక్కడే విజయం సాధించానని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వ్యక్తిత్వ, ప్రవర్తన, మంచితనం అనేవి అదనపు ఆకర్షణలు. అత్యుత్తమ వికాసానికి వెళ్లిన ప్రవర్తన సరిగా లేకుంటే గుర్తింపు ఉండదు. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా అవసరమని ఆయన సూచించారు. మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ సభకు హాజరైన చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడుతూ, అలిపిరి సంఘటనతో చంద్రబాబు నాయుడు కిందపడి లేచారు.
అంతటి పరిస్థితిలోనూ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఎంతో మానసిక స్థైర్యంతో ఉన్నారు. అంతటి ధిరోత్తత చంద్రబాబు నాయుడులో చూశాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు. ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలని తప్పించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వం లక్షణాలతో ఎదిగారు. రాష్ట్రానికి సేవ చేయాలన్న దీక్షతో నడిచారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఎదిగారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది. ఈ రోజు ఐటీ డిజిటలైజేషన్ ఏఐ స్థాయికి చేరుకోవడానికి మార్గదర్శకునుడు చంద్రబాబు నాయుడు అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం, ఏమో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు, ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు, నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు, కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సరే, అక్కడ నేను సఫలీకృతునయ్యాను. అదే శరాణి చెప్పేది. ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన ప్రొఫెషన్ అయ్యి ఉండాలి. దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి, ఒళ్ళొంచి పనిచేయాలి, అది కూడా స్మార్ట్గా పనిచేయాలి. వీటన్నిటితో పాటు మన వ్యక్తిత్వం, మన బిహేవియరు, మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్, అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్న ఈ బాటలో. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు. అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు, కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసేళ్ళ అని అంటారు. అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది. నీ కష్టానికి మరింత అందం ద్విగుణీకృతం అవుతుంది, నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ రకంగా శరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, చాలామంది రీచ్ అవుతుంది, చాలామంది లబ్ధిదారులు పొందుతారు. అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్ సార్. పహల్గామ్లో ఉగ్రవాదులు దారుణంగా దాడికి తెగబడ్డారు. పర్యాటకులని లక్ష్యంగా చేసుకుని కిరాతకంగా చంపేశారు. ఈ ఘోరాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఉగ్రవాదులని నిర్దాక్షిణంగా ఏరిపారాయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మనకు మంచితనం, కనికరం ఎక్కువయ్యాయని అన్నారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలివాసి సొమ్మిశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయం స్వస్థలానికి చేరుకోగా
పవన్ కళ్యాణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుమారు గంటకు పైగా వారితో మాట్లాడారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల క్షోభను చూశాను. వారి ఆవేదన వింటుంటే మనసు వికలమైంది. మాట్లాడటానికి మాటలు రావటం లేదు. ఇదే ఘటనలో చనిపోయిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబ సభ్యులు కూడా కలుస్తాను. తర్వాత మంగళగిరిలో మీడియాతో అన్ని వివరంగా మాట్లాడతానని పవన్ అన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాలేదని, వారికి భరోసా కల్పించేందుకే వచ్చామని ఆయన తెలిపారు. కశ్మీర్ ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం, అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోయడానికి ఈరోజు మధుసూదన్ గారి హత్య మృతే దీనికి గుర్తు. ఇందాక కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వారి క్షణంలో అడుగుతుంది, వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని ఏది వాళ్ళ ఇవి కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఈ ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇది అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా, అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు, నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉనికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది, అంతే. మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వర్క్ షాప్ కు హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్స్ పై సచివాలయంలోని 5వ బ్లాక్ లో నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ నకు సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శనం చేశారు. అదేవిధంగా ఈ వర్క్ షాప్ కు సిఎస్ డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి సెక్రటరీ చంద్రశేఖర్ సైతం హాజరయ్యారు.
దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యకు పాల్పడ్డారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన అరాచక శక్తుల్ని కేంద్రం కఠినంగా శిక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పహల్గం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయడంతో పాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఒకటై ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాదు మోకలు ఈ దాడికి పాల్పడ్డాయన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారని అన్నారు. దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇవాళ కాశ్మీర్లో జరిగిన దాడి ఇది నేరుగా భారతదేశం మీద జరిగిన దాడి, పక్కనున్న శత్రుదేశమైన పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడి. దీన్ని ముందుగా ముక్త కంఠంతో మేము అందరం ఖండిస్తున్నాం. ఇవాళ ఇటువంటి దాడుల పాల్పడిన వారిని కఠినంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ లోయలో అందమైన టూరిస్టు ప్రదేశంలో టూరిస్టుల మీద అకాలంగా బుల్లెట్ వర్షం కురిపించి, సైనిక దుస్తుల్లో వచ్చి బుల్లెట్ వర్షం కురిపించిన టెర్రరిస్టుల్ని పట్టుకుని తరిమి కొట్టే విధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవాళ దేశమంతా కలిసికట్టుగా ఉండే సమయంలో దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్యానికి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్న శక్తుల్ని వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. నిజంగా ఇవాళ చాలా బాధతో ఇబ్బంది పడే రోజులు ఇది. ముందుగా అక్కడ చనిపోయిన వ్యక్తులందరికీ, ఆ దాడిలో గాయపడిన వ్యక్తులకి సానుభూతి తెలుపుతా, ముందు మరణించిన వ్యక్తులకి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ దేశం మీతో ఉంటుందని వారి కుటుంబాలకి ధైర్యం చెబుతూ, ఈ దేశం మీతో ఉంటుంది, ఈ దేశం అభివృద్ధిని ఓర్చుకోలేని పక్క దేశాలు చేస్తున్న కుట్ర తప్పకుండా వాటిని తిప్పికొట్టి మీ యొక్క కుటుంబాలు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల విలువలని దేశం మొత్తం కాపాడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇటువంటి దాడులు జరగకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండి ఇటువంటి దాడులు తిప్పికొట్టే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసనగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలంటూ ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని అజీత్ సింగ్ నగర్ లో నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జరిగిన ఈ ర్యాలీ అమెరికన్ హాస్పిటల్ సెంటర్ వరకు సాగింది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరతో సహా ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాది సంఘటనను తీవ్రంగా ఖండించారు. దేశం యావత్ ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటుందని, రానున్న కాలంలో ఉగ్రవాదాన్ని దేశంలో సమూలంగా అంతం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. పాకిస్తాన్ అరాచక వికృత చేష్టలకు వ్యతిరేకంగా సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి అమెరికన్ హాస్పిటల్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది కొవ్వొత్తులు చేత పట్టుకుని భారత మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాం నగరంలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 30 మందిని హతమార్చడాన్ని దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది ఒక పిరికిపంద అవమానవీయ చర్య అని అభివర్ణించారు. పొరుగు దేశానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సంఘటనకి ముష్కర దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఉగ్ర దాడిలో చనిపోయిన భారత పౌరులకు బాసటగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని 145 కోట్ల మంది వారి కుటుంబాలకు సానుభూతి తెలిపి వారి వెంటే ఉంటారని, స్వతంత్ర భారతదేశం మొదటి నుండి ప్రపంచ శాంతిని కోరుకుంటుందని, పొరుగు దేశమైన పాకిస్తాన్ వారి యొక్క అరాచక చేష్టలతో శాంతియుతంగా ఉన్న భారతదేశ ప్రజానికాన్ని ఉగ్రవాదంతో లేపలేని అశాంతిని కలిగిస్తుందని, ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని బొండా ఉమా చెప్పారు. పెహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్
న్యూజిలాండ్గా ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పెహల్గాంలో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన, అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవడం, ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్ళే బాధ్యత వహించాలి. కఠినంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణకాండ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినాయి, అన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి, విశాఖపట్నం చెందినటువంటి ఇద్దరు మరణించడం చాలా బాధాకరం. దీనికి వాళ్ళ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒక టెర్రరిస్ట్ చర్యగా, విద్రోహ చర్యగా, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక విద్రోహులకి, టెర్రరిస్టులకి తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది వ్యక్తులు కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థను అస్థిరపరచడానికి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, వివిధ రకాల మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వారికి కావాల్సిన విధంగా వ్యక్తిగతంగా అభూత కల్పనలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. వ్యక్తిగతంగా నా మీద అశ్లీల ప్రచారాలు కూడా చేస్తున్నారని, దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ తన కార్యాలయం నందు మీడియాతో చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ సాక్షి పేపర్లో కూడా 2 సార్లు ఈ అశ్లీల అభూత కల్పనలు ప్రచురించడం జరిగిందని అన్నారు. ఇటువంటి అభూత ప్రచారాలను మా పాలక వర్గం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇటువంటి దుష్ప్రచారాలను మా పాలక వర్గం చట్టపరంగా ఎదుర్కోవడానికి సమిష్టిగా ముందుకు వెళ్తాం. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా అల్లరిపాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 1,50,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ని అస్తవ్యస్తము చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే దీనిపై బహిరంగంగానే మేము వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు దీన్ని స్థిరపరచడానికి సోషల్ మీడియా వేదికగా, అలాగే వాట్సాప్ ద్వారా రకరకాలుగా మాధ్యమాల్లో వాళ్ళకి కావాల్సిన విధంగా గుర్తు తెలియని వ్యక్తులు రకరకాల వ్యక్తిగతంగా యూనియన్ మీద ప్రతిదీ కూడా మేము టెండర్స్ కానీ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు దీన్ని అస్థిరపరచడానికి లేనిపోయిన అభూత కల్పనతో ఎవరో కూడా ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడరు, ప్రత్యక్షంగా వచ్చి నిరూపించుకోరు. దాన్ని సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ప్రకటన చేస్తూ ఉంటారు. దీన్ని ఏదేమైనా సరే మేము సంఘటితంగా, మేమందరం కూడా పాలకవర్గం కానీ మేమందరం కూడా సంఘటితంగా ఉండి ఇటువంటి దుశ్చర్యల్ని వ్యక్తిగతంగా నా మీద, యూనియన్ పరంగా కొంత వ్యక్తిగతంగా నా మీద కూడా చాలా అశ్లీలంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణాన్ని మేము ఇప్పటికే పోలీసు అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని మేము సంఘటితంగా 6 దశాబ్దాలుగా ఏ రకంగా అన్ని అత్యున్నత విలువలతో ప్రయాణం చేస్తున్నాము. మేము అదే రకంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి కుట్రలన్నీ కూడా రైతు ఎదుర్కొనగలడు. ఇటువంటి అసమానమైనటువంటి సంబంధం లేనటువంటి వేదికల్లో అశ్లీలంగా ప్రయాణం చేసిన ఒక పత్రిక సాక్షి దినపత్రికలో కూడా 2 సార్లు ప్రచురించడం జరిగింది. అటువంటి అన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా కానీ అలాగే చట్టపరంగా కానీ మేము ఎదుర్కోగలం, రైతుని కాపాడుకోగలం. ఖచ్చితంగా యూనియన్ని కాపాడుకోగలిగినటువంటి శక్తి యూనియన్ పాల్గొనడానికి మాకు ఉందని చెప్పి మీ ద్వారా ఇటువంటి సంఘటనల్ని ఆపివేయవలసిందిగా, కావాల్సిన ఏదైనా ఉంటే వాళ్ళు పబ్లిక్గా వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ సంబంధించినటువంటి రైతు కానీ రైతు పాల్గొసే రైతు ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో హక్కు ఉంది.
వాళ్ళు వచ్చి ఏమో కావాల్సినటువంటి విషయాలనేవి తెలుసుకోవాల్సిందిగా ఎకనామిక్ యూనియన్ మీద రకరకాల అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఇటువంటి ఇది లేకుండా అంటే సాక్ష్యాలు కానీ రుజువులు కానీ లేకుండా పూర్ణ ఒక అల్లరిపాటు చేయడామని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనా వాస్తవాలు ఉంటే మా ముందు తీసుకొస్తే దానికి వాస్తవాలను చూసి దానికి తగ్గట్టుగానే మేము దానికి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ దాదాపు 150,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవస్థ అయితే ఒక ఆర్గనైజేషన్. దాన్ని అస్తవ్యస్తం చేయడానికి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి మరి అంతా బోర్డు అంతా కూడా ఏంటంటే మంచి పనులు కాదని చెప్పి బోర్డు వాళ్ళ రైతులకి పాడి రైతులకి ఎక్కడా లేని ధర ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే బోనస్ సంవత్సరం 3 సార్లు ఇస్తున్నాం. రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మరి బోర్డు చేయడం జరుగుతుంది. ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు కొంతమంది ఇంతకుముందు దీంట్లో పనిచేసిన వాళ్ళు కానీ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. ఏదైనా ఉంటే మాకు ముందుకు తీసుకొచ్చినట్లయితే బోర్డు దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా నిజాలు తెలుసుకుని ఆ విధంగా కూడా ముందుకెళ్తాం. కాబట్టి ఇటువంటి ఎందుకంటే ఇది రైతులకి సంబంధించింది, రైతుల్ని ఇబ్బంది అయిపోయేటువంటి పరిస్థితి కలగజేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. పహల్గంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమెర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మృతులకు నివాళులర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్పల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, మండలి రాజేష్, శ్రీ బేతపూడి విజయశేఖర్, గంజి చిరంజీవి, రావి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొంగనూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందించిన సీఎం చంద్రబాబు నాయుడు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్ సెట్ తో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. కావలిలోని మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.